మహేష్ యాదవ్. సో సలార్ సినిమా రిలీజ్ అయింది, చూసారా? చూశాను. సో ఇప్పటికీ స్ట్రీమ్ అవుతుంది కదా? అదే థియేటర్లో. అవును. అయితే ఈ రోజు 12 గంటల నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అయ్యింది ఈ రోజు నుంచి. అయితే ఇంత త్వరగా సలార్ సినిమా అంత పెద్ద హిట్ అయింది కదా, ఇంత త్వరగా నెట్ఫ్లిక్స్లోకి రావడానికి రీజన్స్ ఏమంటారు? సినిమా బాగుంది కాబట్టి. అంటే యానిమల్ సినిమా దానికంటే ముందే వచ్చింది, బట్ ఇప్పటి వరకు కూడా ఎందులోనూ స్ట్రీమింగ్కి రాలేదు. దానికంటే వెనకాల వచ్చిన సలార్ సినిమా దట్టు అంత బిగ్గెస్ట్ యానిమలే, ఇది సలారే. ఎందుకంటే ప్రభాస్ కదా, 12 స్టార్, మంచిగా ఉంది సినిమా. 1000 కోట్ల మార్కుని దాటింది సలార్ సినిమా. ఇంకా థియేటర్లో ఇంకా రన్ అవుతూనే ఉంది. నేను నిన్న కూడా చూసి వచ్చిన, సినిమా చాలా బాగుంది. అదే నెట్ఫ్లిక్స్ లో ఇంత తొందరగా అంత పెద్ద హీరోది, అది కూడా బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా ఇంత త్వరగా రావడానికి కారణాలు సినిమాలు ఎక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు, దానివల్ల నెట్లో చేసిండొచ్చు అంతే. సో సినిమాలు ఎక్కువ ఉన్నాయి, స్క్రీన్స్ వాళ్ళకి అది కాబట్టి. సో సలార్ సినిమా ఇప్పుడు ఎన్ని కోట్లు అయితే రాబట్టిందో అందులో సగమైన ఈ నెట్ఫ్లిక్స్ ద్వారా రాబట్టగలదంటారా? రాబడుతుంది. ఎందుకు రాబడుతుంది? కంపల్సరీ రాబడుతుంది. అంటే ఆల్రెడీ థియేటర్కి వెళ్ళి చూసొచ్చిన జనాలు ఉంటారు, మళ్ళీ నెట్ఫ్లిక్స్ లో అంటే చూస్తారు, అసలు ఇంట్రెస్ట్ చూస్తారు. ఎందుకు చూడరు? ఇగో ఐబొమ్మ అని చాలా ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకుంటాం, కంపల్సరీ చూస్తాం. ఎందుకంటే హీరో మీద అభిమానం ఉంటే కంపల్సరీ చూడాల్సిందే కదా, తప్పదు కదా. అంటే స్టోరీలో కంటెంట్ లేదంటారా? కంటెంట్ ఎందుకు లేదు? ఉంది కంటెంట్ లేకుండానే సినిమా తీస్తారు, అన్ని కోట్లు బడ్జెట్ పెట్టి తీయరు కదా. సో సలార్ పైన మీ ఒపీనియన్ ఏంటి? సలార్ బాగుంది, కానీ ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, కానీ పర్లేదు, సూపర్. పార్ట్ 2లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సలార్ నుంచి? ఇప్పుడు బాహుబలిలో ఫస్ట్ రానాకి ఎక్కువ ఇచ్చింది ఇంపార్టెంట్, ఇప్పుడు నెక్స్ట్ ప్రభాస్కి ఇంపార్టెంట్. దీనిలో ఎక్కువ డైలాగులు లేవు, జస్ట్ నెక్స్ట్ ప్రభాస్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుందని చెప్పి. సో సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రభాస్ ఫ్యాన్స్ కాకుండా, పార్ట్ 1లో అసలు ప్రభాస్ని నోరు లేని వాళ్ళగా, అసలు డైలాగులు లేకుండా, ఏం లేకుండా, అది మాకు కూడా చాలా బాధ అనిపించింది నిజం చెప్పాలంటే. అంటే ఏదో సైలెంట్గా ఇలా ఉండి చూడగానే డైలాగులు ఫైటింగ్ సీన్స్ పడకుండా ఉన్నాయి కదా, మీకేమనిపిస్తుంది? 2 ఉంది కదా, అందుకే 2 అని పెట్టారు వాళ్ళు. ఆ 2 పెట్టకపోతే థియేటర్లో చింపుతుంటాం కంపల్సరీ. సో 2లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ రావచ్చు అనుకుంటున్నారా? 2 పెట్టకుండా అక్కడ దాకానే ఎండ్ చేసి ఉంటే కనుక కంపల్సరీ సీట్లు థియేటర్ బ్యానర్లు చినుగుతుండే కంపల్సరీ. ఎందుకంటే ఇంత ఎందుకు పెట్టారు ప్రభాస్ అని చెప్పేసి. 2 ఉంది కాబట్టి ప్రజలు కూడా చూసి 2 ఉందిలే మళ్ళీ చూద్దాం 2025 చూద్దాం అన్నట్టుగా సైలెంట్ అయిపోతారు. అండ్ ప్రభాస్ ఇప్పుడు కల్కి 1, రాజాసాబ్ 1 పోస్టర్స్ రిలీజ్ అయింది, మీరు చూసారా? చూడలేదండి.